ఒక్కసారి బడ్జెట్ గురించి మాట్లాడేటప్పుడు తెలిసి మాట్లాడాలి, తెలియకపోయినా మాట్లాడచ్చు. తెలిసి తెలియని మాటలతోనే ఆంధ్ర తెలంగాణలకు తలనొప్పి. సాధారణ ప్రజలకి అర్థం కాదు కాబట్టి ఏమైనా మాట్లాడచ్చు. ప్రతి బడ్జెట్లో ఈ ఊరికింత ఈ ఊరికింత అని రాయరు. ప్రాజెక్టుల వారీగా ఒక ఇరిగేషన్ అని పెట్టారనుకోండి, ఆ ఇరిగేషన్లో ఏ ప్రాజెక్టుల వారీగా అట్లాగా ఒక హాస్పిటల్స్ అని పెడితే మెడికల్ ఏ రాష్ట్రానికి ఎంత, నిన్నున్న హాస్పిటల్లో ఎంత ఇస్తారు. ఇది ఆటోమేటిక్గా ఉంటుంది. అది పైన మనకు గనక హెడ్డింగ్ పెట్టి కింద డీటెయిల్డ్గా రాస్తాం కదా, సబ్ హెడ్డింగ్ పెట్టి, అట్లాంటిది అనమాట అది. బట్ అది చదవరు. తెలుసు, రాజకీయ నాయకులు తెలియనంత అమాయకులు ఎవరు లేరు. కాకపోతే అక్కడ కాంగ్రెస్ అయినా ఇక్కడ కూడా కాంగ్రెస్. జయరాం రమేష్ ఆంధ్రాకి ఏమి ఇచ్చారు, బీహార్కి ఇచ్చారంటే ఇక్కడ రెచ్చగొట్టాలి. బీహార్కి ఇచ్చారని ఆంధ్ర వాళ్ళని రెచ్చగొట్టాలి. బీహార్కి సంబంధించి మేబీ రేపు ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకుని పొలిటికల్ మోటివ్ కావచ్చు. రెండవది స్పెసిఫిక్ ప్రాజెక్ట్స్ అక్కడ ఇవ్వబట్టి ఆ పేరు చెప్పారు. మరి గుజరాత్ పేరు చెప్పలేదు కాబట్టి గుజరాత్కి అన్యాయం చేసినట్టు, మహారాష్ట్ర పేరు చెప్పలేదు కాబట్టి మహారాష్ట్రకి అన్యాయం చేసినట్టు. బీజేపీ పాలిత రాష్ట్రాలే కదా, మరి ఏం చెప్పుకోలేదు. ఏదో ఒకటి రెండింటిని పట్టుకునేసి ఆంధ్రాకి అన్యాయం జరిగిందని జయరాం రమేష్, తెలంగాణకు అన్యాయం జరిగింది రేవంత్ రెడ్డి దగ్గర నుంచి, మహేష్ కుమార్ గౌడ్ దగ్గర నుంచి అందరూ. బట్ రెండు రాష్ట్రాలకి సంబంధించినంత వరకు చూసుకుంటే ఎనెగ్జ్యూట్ చూసుకుంటే కనబడుతుంది. ఆంధ్రప్రదేశ్కి పోలవరానికి 5,936 కోట్లు ప్లస్ బ్యాలెన్స్ దాని కింద 12,157 కోట్లు. అలాగే వైజాగ్కి సంబంధించినటువంటి దాంట్లో 3,295 కోట్ల రూపాయలు. ఒకవైపున ఏది వైజాగ్ స్టీల్ ప్లాంట్, పోర్టుకి 731 కోట్లు, ఆరోగ్యానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ 162 కోట్లు, న్యాచురల్ ఫార్మింగ్కి 186 కోట్లు, రైతులకి అది సబ్సిడీలు అది ఇవ్వడానికి, లెర్నింగ్ ట్రాన్స్ఫార్మేషన్కి సంబంధించి ఈ స్కిల్స్ నేర్పుతున్నారు, స్కిల్ డెవలప్మెంట్ దాంట్లో 370 కోట్లు, రోడ్లు వంతెనలకు 289 కోట్లు, ఇరిగేషన్కి సంబంధించినటువంటి లైవ్లీ అంటూ ఒక కొత్త సిస్టమ్ని తీసుకొచ్చింది, దానికి ఒక 242 కోట్ల రూపాయలు ఇప్పటిదాకా కనబడుతున్న లెక్క. ఇంకా కనబడని చాలా ఉంటాయి. అదే సందర్భంలో తెలంగాణకు సంబంధించి ఒక్క ఎంఎస్ఎంఈ సెక్టార్లోనే రాబోయే 5 ఏళ్లలో దాదాపుగా 1,25,000 కోట్లు వస్తాయి. ఎందుకంటే అక్కడ దాదాపుగా 1,00,000కి పైగా ఎంఎస్ఎంఈలో ఉన్నటువంటి సందర్భం. అలాగే అక్కడ అమృత్ పథకం కింద 125 మున్సిపాలిటీల కార్పొరేషన్లకు కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు డైరెక్ట్గా వస్తాయి. అట్లాగే అక్కడ మెడికల్ టూరిజంకి సంబంధించి ఇప్పుడు ఇచ్చిన ఎగ్జాంప్షన్స్ కారణంగా తెలంగాణ అద్భుతమైనటువంటి లబ్ధి పొందుతుంది. అలాగే అర్బన్కి 10,000 కోట్ల రూపాయలు ఇచ్చారు. అట్లాగే గిగ్ వర్కర్స్ అంటే ఇప్పుడు అందరూ కూడా తెలంగాణలో కూడా ఈ స్విగ్గీలు గిగ్గీలు ఇవన్నీ వాడుతున్నారు కదా, వాళ్ళకి బెనిఫిట్స్ వస్తాయి. అట్లాగే ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించి ఏ ప్రాజెక్టుకి ఎంత అనేటటువంటిది ఉంటుంది. కాకపోతే ముందు ఈ స్టేట్మెంట్లు మాత్రం నడుస్తాయి రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా.